రేగులపాలెంలోంచి తమట వరకు రోడ్డు మంజూరు నిమిత్తమై సర్వే చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు పోలీస్ శాఖ. కడప జిల్లా బద్వేలులో విష జ్వరాలు విజృంభించాయి. చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన మాజీ మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా నిరుద్యోగులకు ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆరోపణ. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపుతో సంబరాలు చేసుకున్న భాజపా శ్రేణులు. ఏలూరు జిల్లా చింతలపూడిలో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో భారీ చోరీ. కర్నూలులో ఈ నెల 1వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. రాజమహేంద్రవరంలో ఆదివారం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై దాడికి పాల్పడిన 3 నిందితుల్ని పోలీసులు. నమస్తే, వెల్కమ్ టు టుడే టాప్ 10 హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టమట గ్రామంలో ప్రధానమంత్రి యువజన PMGTM రేగులపాలెం నుంచి టమట వరకు రోడ్డు మంజూరు నిమిత్తమై సర్వే చేపట్టారు. గంజాయి పట్టివేత మీడియా సమావేశంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎస్ఐ భాదోవత్ రవి చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు పోలీస్ శాఖ. తేజ్ కుమార్, యార్ల భాస్కర్ రావు మరియు ఇంకా 3 వ్యక్తులు కలిసి ఒరిస్సా బరాంపురం నుంచి ఈ గాంజా ప్యాకెట్లు తీసుకొని వచ్చి భద్రాచలం, కొత్తగూడెం, జూలూరుపాడు, హైదరాబాద్, పుణేకి రవాణా చేస్తున్నారని మనకు. కడప జిల్లా బద్వేలులో విష జ్వరాలు విజృంభించాయి. జ్వర పీడితులంతా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలతో వచ్చిన రోగులతో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులన్నీ నిండాయి. 2 వారాల నుంచి తాకిడి భారీగా పెరిగిందని సిబ్బంది తెలిపారు. 50 పడకల ఆసుపత్రిలో కోట్లాది రూపాయలు విలువ చేసిన పరికరాలు ఉన్నా వినియోగంలో లేవని రోగులు వాపోతున్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వనపర్తి పట్టణ కేంద్రంలో ఆమె విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లి ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ఉపాధి అవకాశాలు ఇస్తాం, ఈ 2 కుదరకపోతే నిరుద్యోగికి 3000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా కూడా భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో అమర్చింత పట్టణ కేంద్రంలో భాజపా శ్రేణులు స్థానిక బీజేపీ కట్ట దగ్గర బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. మనందరికీ స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణలో హాట్ టాపిక్ బీసీ రిజర్వేషన్ అని. ఇప్పుడు మన ఇండియాకే ఒక వైస్ ప్రెసిడెంట్ బీసీ కమ్యూనిటీ రావడం అనేది చాలా 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 సంతోషకరమైన విషయము. భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా చింతలపూడిలో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో భారీ చోరీ జరిగింది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న ఎడిటర్ ఉమా మహేష్ 3 కోట్ల రూపాయల విలువైన బంగారంతో పరారయ్యారు.
కర్నూలులో ఈ నెల 1వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శివలీల ఇంట్లో గతంలో పని మనిషిగా చేసిన కురవ వరలక్ష్మి వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ విశ్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజు 5,080 రూపాయలు ఎగబాగి 1,12,750 రూపాయలకు చేరింది. ఢిల్లీ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల పసిడి ధర 1,07,670 రూపాయలు పలకగా ఇవాళ 1,12,750 రూపాయలు చేరి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. రాజమహేంద్రవరంలో ఆదివారం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై దాడికి పాల్పడిన 3 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద 3 వ్యక్తులు మద్యం తాగి గొడవ పడుతుండగా వారిని బీట్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు ప్రసాద్